పర్సనాలిటీ వచ్చి 2 టైప్స్ ఉంది. 2 ప్రకారంగా పర్సనాలిటీ అంటే అర్థమైందా, తెలుసు కదా. ఇంగ్లీష్లో దానికి ఏమి చెప్తారంటే డిపెండెంట్ పర్సనాలిటీ, ఇంకోటి ఇండిపెండెన్స్ పర్సనాలిటీ చెప్తారు. డిపెండెంట్, ఇండిపెండెంట్, దానికి తెలుగులో ఏం చెప్తారు? డిపెండెంట్ అంటే ఎవరిపైన ఆధారపడి ఉండేది. ఇండిపెండెంట్ పర్సనాలిటీ అంటే స్వయం వాళ్ళే రాజా, కింగ్. ఒకటి వచ్చి డిపెండెంట్, ఇంకోటి ఇండిపెండెంట్. మన భారత ఒక కల్చర్ ఏంటంటే అక్కయ్యలు ఇన్ జనరల్ అక్కయ్యలు అందరూ వచ్చి డిపెండెంట్ పర్సనాలిటీ. అన్నయ్యలు ఎవరంతా ఉన్నారో అన్నయ్యలు మ్యాక్సిమం వాళ్ళు ఇండిపెండెంట్ పర్సనాలిటీ. దానికి అర్థం ఏంటంటే అక్కయ్యలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు శరీరం వదులుతారో అప్పటి వరకు ఎవరిపైన ఆధారపడి ఉండాలి. పుట్టిన తర్వాత తల్లి తండ్రిని ఆధారపడి ఉండాలి. కొంచెం పెరిగితే అన్న తమ్ముడితో ఎక్కడ బయట వెళ్ళాలంటే వాళ్ళు జగ వెళ్ళాలి. పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ డిపెండ్ చేసి ఉంటారు. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కూతురు కొడుకు వాళ్ళని డిపెండ్ చేసి ఉంటారు. సో డిపెండెంట్ పర్సనాలిటీ అంటే ఇద్దరిపైన ఆధారపడి ఉంటారు. వాళ్ళు ఇండివిజువల్గా ఏం చేసే కయ్యలేదు. స్వయంగా ఏమైనా చేయాలంటే కూడా అందులో అడిగి చేయాలి. దాన్ని చెప్పేది డిపెండెంట్ పర్సనాలిటీ అంటే ఆధారపడి ఉండే పర్సనాలిటీ. అన్నయ్య అట్లా లేదు. ఏమొస్తుందో ఒక రోజు ఇంటికి రాలేదంటే కూడా ఫోన్ చేసి నాకు ఇక్కడ బిజీగా ఉంది, ఈ ఊరికి వచ్చినాను, నైట్ ఇక్కడ ఎక్కడ ఆల్ట్ వేసి రేపు వస్తాను. ఎక్కడ ఆల్ట్ అవుతారు ఎవరు అడిగలేదు. హోటల్ కానీ లాడ్జ్ కానీ అనేది నో ప్రాబ్లం. అక్కయ్య ఒక్క రోజు ఇంటికి రాలేదంటే కూడా పెద్ద ప్రాబ్లం. ఎక్కడ ఉన్నారు, ఏమైంది, రిలేటివ్స్ ఉన్నారా, ఫ్రెండ్స్ ఉన్నారా, అన్ని క్వశ్చన్స్. ఎందుకు? మన డిపెండెంట్ పర్సనల్ ఎవరిపైన ఆధారపడి ఉంటారు. అర్థమైంది కదా. ఇండిపెండెంట్ పర్సనాలిటీ అంటే ఫుల్ ఫ్రీడమ్, ఏం కావాలని చేయొచ్చు. డిపెండెంట్ పర్సనాలిటీ అంటే ఎవరు ఏం చెప్తారో అది వినేసి నడియారు. అది డిపెండెంట్. అర్థమైంది కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ పర్సనాలిటీ మంచిదా లేదు డిపెండెంట్ పర్సనాలిటీ మంచిదా? అట్లా లేదు. కొన్ని పరివారం ఎట్లంటే అక్కయ్య ఇండిపెండెంట్ పర్సనాలిటీ, అన్నయ్య డిపెండెంట్. అక్కయ్య ఏం చెప్తారో అదే అన్నయ్య చేయాలి. అర్థమైతే జనరల్ గా నేను చెప్పింది ఏంటంటే ఎగ్జాంపుల్ కోసం ఇండిపెండెంట్, డిపెండెంట్ 2 పర్సనాలిటీ ఉంది. ఒక అన్నయ్యని అడిగినాను, అన్నయ్య రేపు ఫంక్షన్ మీరు ఇంట్లో అడగాలి, చెప్పేసి రావచ్చు. చెప్పకుండా వస్తే బోధన కూడా ఇచ్చలేదు. సో అట్లా అన్నయ్య కూడా డిపెండెంట్ పర్సనాలిటీ ఉంటారు. ఒకప్పుడు అక్కయ్యలు డిపెండెంట్, ఇప్పుడు అన్నయ్య డిపెండెంట్ పర్సనాలిటీ. వాస్తవం ఏంటంటే 5 వికారాలు ఉంది కదా, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం. దాంట్లో చూస్తే కామ వికారం అనేది ఇద్దరు కామన్. అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ, కుమారిస్ కానీ కన్యాస్ కానీ కుమార్ కానీ ఎవరైనా కానీ అది కామన్గా ఉంటుంది. కానీ క్రోధం ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే పర్సంటేజ్ చూస్తే అన్నయ్య కొంచెం ఎక్కువ వస్తుంది. కానీ మోహం ఎవరికి ఎక్కువ ఉంది? అన్నయ్యకి ఉండదు. లోపం ఎవరికి ఎక్కువ ఉంటుంది? మార్కెట్ బజార్కి తీసుకుని పోండి, షాపింగ్ కాంప్లెక్స్ పర్చేసింగ్ కోసం. అప్పుడు అర్థమవుతుంది ఎవరికి లోపం ఉంది. అనుభవం షేర్ చేస్తారు. అంటే వాస్తవం ఏమంటే ఈగో అనేది కొంచెం ఎక్కువ. ఇలాంటి అర్థం కాదు. కానీ లోపం అక్కడికి ఎక్కువ ఉంటుంది. క్రోధం అంటే కోపం చేసుకునేది, అహంకారం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అన్ని బ్యాలెన్స్ ఉంది కదా. సో కానీ
జనరల్గా నేను చెప్తున్నాం, కానీ వాస్తవం అట్లా లేదు. ఇంట్లో మీరు చూడాలి, అక్కడికి కోపం వస్తే కిచెన్ ఉండేదంతా బయట వచ్చేస్తుంది. ఒక అక్కయ్య వచ్చి ఎప్పుడంతా కోపం వస్తుందో అప్పుడే బట్టంతా నానబెట్టేసి వాషింగ్ ఉంటుంది. ఇంటి కోపం అంతా తొందరగా వాష్ అవుతుంది. ఎనర్జీ ఎక్కువ వస్తుంది కదా, కోపం వస్తే ఎనర్జీ ఎక్కువ వస్తుందా లేదా? అప్పుడు మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో అందుకే ఇక్కడ వచ్చి క్వశ్చన్ ఏంటంటే, ఇండిపెండెంట్ పర్సనాలిటీ మంచిదా, డిపెండెంట్ పర్సనాలిటీ మంచిదా అంటే, అందుకే బాబా అన్నయ్యలకు అక్కడికి వచ్చి ఎయిమండ్ ఆబ్జెక్ట్ అను లక్ష్మణ్ అని చెప్పేస్తారు, కానీ లాస్ట్ టెస్ట్ పేపర్ మాత్రం వేరే వేరే ఉంటుంది. అక్కడికి ఏంటంటే నష్టం మోడాస్మృతి లక్త, అది లాస్ట్ పేపర్. మోహం నుంచి వాళ్ళు నష్టం కావాలంటే దాని నుంచి బయట రావాలంటే అంత ఈజీ లేదు. చెప్పేస్తారు కోపం చెప్పు, ఎవరు లేదంటే ఏమి నాకేమి. అందుకే బాబా నష్టం మోడాస్మృతి లక్త అనేది అక్కడికి లాస్ట్ పేపర్. అన్నయ్యకి కర్మాతీతి అనేది లాస్ట్. అన్నయ్య కర్మ చేసింది నంబర్ 1, ఊరుకుంటే సాధ్యం లేదు. ఏమైనా చేయాలి. ఇంట్లో ఊరుకుంటే ఏం లాభం ఏం లేదు కదా. సండే ఫ్రీగా ఉంటే కూడా షాప్ ఓపెన్ చేసి పెట్టుకుంటారు, వస్తుంది కదా ఇన్కమ్. అక్కడికి నష్టం అవ్వాల్సింది అంటే, అందుకే అక్కడికి వచ్చి పరిస్థితి కావాలి. వాళ్ళ పరిస్థితి అది ఈజీ. అట్లంటే శారీ ఎంత ఉంటుంది కదా, పరిస్థితి ఎలా ఉంటారు. మనం ఎట్లంటే ఏముంటుంది, ఏముంటుంది కదా. ఆ పర్సనాలిటీ కూడా అక్కడి పరిస్థితి అంటే బాగా పరిస్థితి చూడండి. ఇండిపెండెంట్ పర్సనాలిటీ ఆధారపడి ఉండేది మంచిదా, లేదు ఫ్రీగా సపరేట్గా ఉండేది మంచిదంటే, జ్ఞాన మార్గంలో వచ్చి డిపెండెంట్ పర్సనాలిటీ మంచిది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అక్కడు ఎవరిపైన డిపెండ్ అయి ఉంటారు కదా. నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా బాబా అనేసి బాబా పైన బలిగానే చేస్తారు, డిపెండ్ అవుతారు. అన్నయ్యలు అట్లా లేదు. ఏమైనా పరిస్థితి ప్రాబ్లం వస్తే కూడా ఫస్ట్ అన్నయ్య వాళ్ళు ట్రై చేస్తారు, ఎట్లన్నా సాల్వ్ చేయాలి అన్ని ట్రై. పరిస్థితి ప్రాబ్లం వస్తే సెంటర్కి వచ్చేది అన్నయ్య. ఎందుకు అక్కడ కొంచెం సేమ్ అన్నయ్య 4 రోజులు మీరు రాలేదు, పరిస్థితి ప్రాబ్లం ఉంది అక్కడ, అన్ని సెట్ అయిన తర్వాత వస్తుంది. అక్కయ్య లేదు ఇప్పుడు, అక్కడ చూడండి వెనకాల ఎవరు లేదు. అందుకే టాపిక్ ఫోన్ చేసే అక్కయ్య అడిగితే అన్నయ్య ఏం చెప్తారంటే, కొంచెం ఇంట్లో ప్రాబ్లం ఉంది, బిజినెస్ లో ప్రాబ్లం ఉంది, అన్ని సెటిల్ అయిన తర్వాత వేస్తాం. అన్ని ట్రై చేస్తారు. ఒక 1 month అవుతుంది. సెటిల్ కాలేదంటే మళ్ళీ వచ్చి అక్కయ్య చాలా 1 month అయింది, నా స్థితి కూడా బాగలేదు, ఏం చేయలేను, ఇంత పరిస్థితి వచ్చింది, ఏం చేయాలని చేయాలి. అప్పుడు అక్కయ్య ఏం చెప్తారు, ఏం లేదు బాబా దగ్గర చెప్పండి, యోగం చేయండి అని సరిపోతుంది చెప్తారు. తర్వాత వచ్చి బాబా దగ్గర చెప్పి యోగం చేస్తారు అన్నయ్య. అక్కయ్య అట్లే లేదు, ఎప్పుడు పరిస్థితి వస్తుందో ఆ రోజే వచ్చేస్తారు సెంటర్ వచ్చి, బాబా ఇట్లా జరిగింది ఏం చేయాలి. ఎందుకు డిపెండెంట్ పర్సన్. సో అందుకే మనం ఏం చేయాలంటే, మన తలకాయ వాడకూడదు. ఎక్కువ తలకాయ వాడితే ప్రాబ్లం తొందరగా సాల్వ్ కాదు, ఇంకా పెరుగుతుంది. ఎప్పుడు బాబా పైన బలియారైనా బాబా పైన వదిలేస్తాము, అప్పుడు ఈజీగా సాల్వ్ అవుతుంది. కానీ మన లౌకిక్ మెథడ్ ఏముందో అదే ఇప్పుడు ఫాలో చేస్తాం. మనం ట్రై చేస్తే ఇది సాల్వ్ అవుతుంది అట్లా అనుకుంటాం. ఎందుకు అంటే కర్మ లెక్కాచారం గురించి మనకు అర్థం కాదు, ఎట్లా సెటిల్ చేయాలనేది మనకు తెలియదు. కర్మాలు వచ్చి 3 types తెలుసు కదా. ఒకటి అకర్మ, ఇంకోటి వికర్మ, మూడోది వచ్చి సుకర్మ. సత్యం త్రేదన వచ్చి అకర్మ, అంటే ఆ కర్మ యొక్క ఫలితం ఏం రాదు,
మంచిది కానీ చెడ్డది ఏం లేదు. దోపడి నుంచి చేసేదంతా వికర్మం. ఈ సంగమం మనం ఏదైతే చేస్తామో అదే సుకర్మం చెప్తారు. సుకర్మం అంటే దానితో ఆ కర్మంతో అందరికీ సుఖం కానీ శాంతి కానీ సంతోషం ఖుషి ప్రాప్తి. ఓకే, నిన్న మనం అర్థం చేసుకున్నాం ఏంటంటే దోపడి నుంచి చేసిన ఒక్కొక్క కర్మం సెటిల్ కాలేదు. ఏమైంది? పనిష్మెంట్ మాత్రం తీసుకుని వచ్చినాం కానీ ఇంకా సెటిల్ కాలేదు. సెటిల్ చేయాలంటే ఏం చేయాలి? సెటిల్మెంట్ సందర్భంలో ఎట్లా జరుగుతుంది, దానికి ఉపాయం ఏమి, దాని గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ కర్మ ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సెటిల్మెంట్ కాలేదో అప్పటి వరకు పరిస్థితి కానీ ప్రాబ్లం కానీ వస్తూ ఉంది. దాని నుంచి మనం బయట వచ్చేసి సాగింది. సో పరిస్థితి ప్రాబ్లం నుంచి బయట రావాలంటే మనం ఇదంతా కర్మ చేసినాము, సెటిల్ అయిన తర్వాత దానికి సంబంధించి వేరే కర్మాలు వచ్చి మనం అందరూ రావాలి. ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఇంకా అది సెటిల్ కాలేదు, అందుకోసం నాకు వస్తుంది. సెటిల్ అయిన తర్వాత రాదు. కానీ మనం ఏం చేస్తామంటే సంఘంలో ఏదైతే సెటిల్మెంట్ వస్తుందో సెటిల్ చేసేలేదు, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఎట్లా కంటిన్యూ చేస్తాం, ఎట్లా సెటిల్ చేయాలో దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా మనం ఈరోజు తెలుసుకుందాం. కర్మ అంటే ఫస్ట్ 3 టైప్ ఆఫ్ కర్మ. అది వదలండి, అకర్మ కానీ సుకర్మ కానీ సపరేట్. కర్మ అంటే ఇంగ్లీష్లో వచ్చే యాక్షన్ చెప్తారు కదా, కర్మ యాక్షన్ రెండో ఒకటి లేదు, అది వేరే ఇది వేరే. ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. నేను చూసేది కర్మ అంటే యాక్షన్, కర్మ లేదు. నా ఒక ఉద్దేశం ఏమి, అది కర్మ. నేను ఎవరికి డబ్బులు ఇస్తాను, గిఫ్ట్గా ఇస్తానా, అప్పు ఇస్తున్నానా, లేదు ఆయనకి ఇస్తే నాకేమైనా ఫ్యూచర్ వస్తుంది. నా ఉద్దేశం ఏముందో అది కర్మ లెక్క వస్తుంది. చేసే యాక్షన్ నుంచి కర్మ లేదు. మీరు ఏమైనా చేయండి, చేసేప్పుడు నా ఒక ఉద్దేశం ఏమి, అది చేయాలి. ఆ ఉద్దేశం ఒక ఆధారపడినది కర్మ పనిచేస్తుంది. కర్మ లెక్క చదువుతూ అట్లనే వస్తుంది. ఎగ్జాంపుల్ ఎట్లంటే మన రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్ కానీ లేదు పక్క ఇంటి వాళ్ళు కానీ ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు ఎంటర్ అయినప్పుడు చాలా రోజుల తర్వాత వస్తున్నారు ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు చెప్తారు. వాళ్ళు చూసినప్పుడు మనం ఏం రండి రండి బాగున్నారా, లోపల వచ్చి చేసినారు కదా, ఈరోజు నేను బయట వెళ్ళాలంటే ఇవి వచ్చేసినాను. లోపల ఏముందంటే బయట మాత్రం రండి రండి బాగున్నారా, ఇంట్లందరూ బాగున్నారని చెప్పేది. లోపల ఏముంటుంది, ఈరోజు వచ్చేసినారు కదా, ఈ వేరే ప్లాన్ చేసిన ఈరోజు బయట వెళ్ళాలి, అక్కడ ఏమో వచ్చేసినారు కదా. తర్వాత వాళ్ళకి మాట్లాడేందుకు మాత్రం హ్యాపీగా ఖుషిగా ఫేస్ అంతా బాగా ఉంటుంది. లోపల ఏముంటుంది, తప్పిస్తాను, అక్కడ కర్మ పనిచేస్తుంది. నేనేం మాట్లాడుతున్నా దానికి విలువ లేదు, నా ఉద్దేశం ఏమి అది పనిచేస్తుంది. ఆ రోజు నేను మంచిగానే ఆయనతో మాట్లాడినా, ఆ యొక్కతో నేను చెప్పినాను, కానీ ఎందుకు నాకు మాత్రం అట్లా చేస్తారంటే మంచిగా చెప్పినాను కానీ ఉద్దేశం వేరే కదా. అది నా చేతిలో. చూసే వాళ్ళకి అందరికీ ఏం తెలిసింది, బాగా చూసుకుంటారు కదా, బాగా మాట్లాడతారు కదా, వాళ్ళతో ప్రీతిగా ఉన్నారు కదా. ప్రీతి ఎందుకు అనేది మనకు తెలిసింది, వాళ్ళకి తెలియదు. వీటితో ప్రీతిగా రెస్పెక్ట్ ఇగడిస్తే మన పని జరుగుతుంది. అందుకోసం రెస్పెక్ట్ ఇగడించి లోపించి లేదు. కర్మ లెక్కాచారం సెటిల్మెంట్ బయట చూసేకి బాగుంటుంది, లోపల
అంత ఇది లేదు, అంత డీప్. ఇప్పుడు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు వస్తే కాఫీ అంటే ఇష్టం, ఎప్పుడు వస్తుంది కాఫీ అడుగుతున్నారు. కాఫీ పొడి ఇంట్లో లేదు కదా, టీ అంటే ఓకే, రెగ్యులర్ గా టీ వాడుతున్నాము. ఇప్పుడు వాళ్ళ కాఫీ వస్తున్నారు కదా, మళ్ళీ అన్ని కాఫీ పౌడర్ తీసుకున్నాను. లాస్ట్ ఎక్కడ పెట్టినా తెలియదు, తీసుకొస్తారు లేదా? ఆల్రెడీ మీరు తీసుకొచ్చి పెట్టండి, చూసే టైం లేదు. ఎందుకు? వాళ్ళని చూస్తే టెన్షన్ అవుతుంది కదా. ఎవరు నచ్చలేదు వాళ్ళు వస్తే మన ముందనే వస్తుంటే తెలియదు మనకు. మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేది అక్కడ ఉంది కదా కాఫీ పౌడర్ అని చెప్తే ఇప్పుడు ఏం చేయాలి? ఎంత టెన్షన్ వస్తుందంటే రియాక్షన్ ఎందుకు? ఎక్కడ ప్రీతి లేదు రియాక్షన్. రియాక్షన్ వచ్చి ఇంట్లో ఉండే వాళ్ళతో లేదు, ఎవరు వచ్చినా వాళ్ళతో రియాక్షన్. కానీ వాళ్ళతో మాట్లాడేది మాత్రం ప్రీతిగా నవ్వుతుంది. ఇంకా కొంచెం కావాలా సందర్భం, ఇంకా కొంచెం తీసి పెట్టుకోండి, ఇంకా కొంచెం పెట్టుకొని వాళ్ళు పెడతాం. మా అన్నయ్య ఏం చెప్తాం, అంతే ఎందుకంటే వాళ్ళకి ఎంత గమనించేసి ఇక్కడ ఉండేవాళ్ళకి ఇచ్చేది. ఎందుకు ఇది ఎంత షేర్ చేస్తా అంటే, కర్మ అంటే నా ఉద్దేశం. ఒక్కొక్క పని చేసేప్పుడు నా లోపల నా ఉద్దేశం ఏముంది, ఇంటెన్షన్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్, దట్ ఈస్ కాల్డ్ కర్మ. చూసేప్పుడు మనకి ఏదైతే తెలుస్తుందో అది కర్మ లేదు. ఆయన అక్కడ వెళ్తున్నారు, ఎక్కడ వస్తున్నారు, వాళ్ళకి అది ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అక్కడికి తెలుసు, అన్నయ్యకి తెలుసు. దాని యొక్క ఆధారపడిన కర్మ బంధనం కానీ సంబంధం కానీ పరిగణించదు. ఓకే, ఇప్పుడు 63 జన్మ చేసింది కదా, అది ఎట్లంతా మళ్ళీ వస్తుంది, ఎట్లా సెటిల్ చేయాలి, దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటారు. ఎట్లా వస్తుంది అంటే, చేసే కర్మ ఏదంతా చేస్తాం కదా, అది ఆత్మ ఎట్లా రికార్డ్ అవుతుంది అది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. దానికి స్వభావం అంటే ఏమి, సంస్కారం అంటే ఏమి అర్థం చేసుకోవాలి. స్వభావం అనేది ఒక్కొక్క జన్మంలోకి వచ్చి ఒక్కొక్క స్వభావం వస్తుంది. ఎప్పుడూ తెలంగాణలో పుట్టినారు, ఇక్కడ మనం ఒక స్వభావం అంటే రాసుకుంది. స్వభావం అంటే 3 పాయింట్స్, ఒకే పని, ఒకే మాట, లేదంటే ఏమైనా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే అది హ్యాబిట్ ఫామ్ అవుతుంది. స్వభావం అంటే ఫస్ట్ దానికి నిశాని గుర్తు ఏంటంటే హ్యాబిట్. సేమ్ హ్యాబిట్ చాలా రోజు అది రిపీట్ చేస్తే క్యారెక్టర్ అవుతుంది. హ్యాబిట్ అంటే అలవాటు, క్యారెక్టర్ అంటే తెలుగు వ్యక్తిత్వం లేదా పర్సనాలిటీ. ఓకే, ఎనీ అర్థమైతే చాలు. హ్యాబిట్, నెక్స్ట్ క్యారెక్టర్. మన క్యారెక్టర్ ఎట్లా ఉందో అలాగనే మన బిహేవియర్ ఉంది. తేడొచ్చి బిహేవియర్, ఈ 3 కలిస్తే స్వభావం. స్వభావం అంటే దాని డెఫినేషన్ ఏంటంటే హ్యాబిట్స్, క్యారెక్టర్ అండ్ బిహేవియర్. ఈ 3 కలిసింది స్వభావం. అర్థమైంది కదా. ఇప్పుడు ఏమో మనం తెలంగాణ ఇక్కడ పుట్టినాం, ఇక్కడ ఉండే కల్చర్ ఎట్లా ఉందో అట్లనే మన అలవాటు ఉంటుంది, బిహేవియర్ కూడా అట్లనే ఉంటుంది. డ్రెస్ కానీ, ఇది కానీ, సంస్కృతి కానీ అన్నీ సేమ్. కానీ నెక్స్ట్ జన్మం వచ్చి అమెరికా కానీ జర్మన్లో పుట్టేస్తే
అక్కడ మనం హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్ కానీ, ఇది కానీ, బిహేవియర్ కానీ మొత్తం చేంజ్ అవుతుంది కదా. ఒక్కొక్క జన్మలో ఎక్కడంతా మనం పుట్టాము. ఇప్పుడేమో ఆంధ్ర, తెలంగాణ, నెక్స్ట్ బర్త్ గుజరాత్ ఉండొచ్చు, దీనికి ముందర జన్మం వచ్చి మీరు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఎక్కడో. నాకు ఆ లాంగ్వేజ్ తెలియదు, ఇప్పుడు తెలియకపోతే అప్పుడు ఆ లాంగ్వేజ్ వాడినాం కదా. సత్యం నుంచి మనం వచ్చినామా లేదా డౌటా? సత్యం తెలియదు, తెలుగు లేదు కదా, ఇంగ్లీష్ లేదు కదా, హిందీ కూడా లేదు. హిందీ వచ్చి 500 years అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడే హిందీ ఉంది కదా, 500 to 600 years. దానికి ముందర హిందీ లేదు. సాంస్క్రిట్ వేరే లాంగ్వేజ్. హిందీ రీసెంట్గా వచ్చింది. రీసెంట్గా వస్తే కూడా ఇండియా మొత్తం హిందీ ఆకుపోయేది చాలా ఫాస్ట్గా. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. చాలా ఓల్డ్ ఏమంటే లాంగ్వేజ్. తెలుగు అంతా చాలా ఓల్డ్. తమిళ్ వచ్చి ఫస్ట్ చెప్తున్నారు, దాని తర్వాతనే సాంస్క్రిట్ అన్నీ వచ్చింది. దానికి ముందు సత్యంలో వచ్చి దేవనాగరి చెప్తారు కదా, దేవి దేవత వాళ్ళ భాష. దట్ ఈస్ వెరీ హైయెస్ట్, చాలా శ్రేష్టమైన లాంగ్వేజ్. దాంట్లో వచ్చి దేవి దేవత మాట్లాడే మాట లాంగ్వేజ్ ఏముంది, భాష డబుల్ మీనింగ్ లేదు. ఒక వర్డ్ చెప్తా దానికి అర్థం ఒకటి. ఇక్కడ అట్లా లేదు కదా. ఇంగ్లీష్లో సెట్, SCT సెట్ అంటే దానికి 32 మీనింగ్ ఉంది. సెట్ అంటే డబుల్, సెట్ చేసేది, సెట్ కాలేదు. సెట్ వచ్చి 32 మీనింగ్ ఉంటుంది. హిందీలో వచ్చి అండ అంటే ఎగ్గు, ఇక్కడ తెలుగులో అండ అంటే పాత్ర. ఇండోనేషియా వెళ్ళాను. అండ అంటే ఏమంటే రెస్పెక్ట్ ఇచ్చి నీరు చెప్పే అండ. అండ రాణి, మీరు రాణి ఉంటే అక్కడ అండాన్ని వాడతారు. ఎట్లా ఉంచండి, సేమ్ వర్డ్ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. కానీ సత్యం వచ్చి ప్రపంచం మొత్తం ఒకే లాంగ్వేజ్. ఎక్కడ వెళ్ళి మీరు ఏం మాట్లాడినట్టు అందరికి అర్థమవుతుంది. మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఒక వర్డ్స్ ఒకే మీనింగ్ ఉంది. ఇంగ్లీష్ వచ్చి ఇక్కడ తెలుగు చెప్తారు కదా, మామగారు, అక్కగారు, అన్నగారు, అట్లంతా లేదు. అంకల్, మదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా, అన్ని లానే. అక్కడ లవ్వే లేదు కదా, అందుకోసం లా. బ్రదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా, మదర్ ఇల్లా, రిలేషన్షిప్ చూస్తే ఒక 4-5 మాత్రం ఉంటుంది ఇంగ్లీష్. తెలుగుదా ఈ రిలేషన్షిప్ జస్ట్ చూడండి, తాతగారు, మామగారు, అక్కగారు, అన్నగారు, అన్ని వస్తుంది, పెద్ద లిస్ట్ వస్తుంది. రిలేషన్షిప్ అట్లా మాత్రం లేదు. ఒక్కొక్క వర్డ్స్ వెనకాలలో అంత వెకబులరీ ఉంటుంది ఇక్కడ తెలుగు. ఇంగ్లీష్ అంటుంది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కొక్క జన్మం వచ్చి మన అందరూ ఒక స్వభావం చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కడ పుట్టినా అక్కడ ఉండే వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ హ్యాబిట్స్, క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, ఎవరితో సంబంధంతో ఎవరి పరివారం పుట్టినామో ఎంత డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కలియుగం చూస్తే వాళ్ళ క్యాస్ట్ ఏమి, హిందూనా, ముస్లిమా, క్రిస్టియన్, దాన్ని పెట్టి కూడా వాళ్ళ స్వభావం చేంజ్ అవుతుంది. సో స్వభావం అనేది ఒక్కొక్క జన్మంలో ఒక్కొక్కటి చేంజ్ అవుతుంది. కానీ సంస్కారం అంటే లేదు. 84 జన్మం. సంస్కారం అంటే దానికి డెఫినేషన్ రాసుకోండి. నంబర్ 1, సంస్కారం అంటే మెమరీ. మెమరీ అంటే తెలుసు కదా, అన్ని రికార్డ్ బాగా చెప్తున్నారు. ఒక్క చిన్న ఆత్మ 84 బర్త్ అన్ని రికార్డ్ అయింది. సంస్కారం అంటే ఆత్మల రికార్డ్ అయ్యి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఏదైతే జరుగుతుందో అన్ని రికార్డింగ్ ఎక్కడ సంస్కారం రికార్డ్ అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, సంస్కారం అంటే బిలీఫ్ సిస్టమ్ చెప్తారు ఇంగ్లీష్లో.
తెలుగులో ఏమి నాకు అర్థం. బిలీఫ్ సిస్టమ్ అంటే ఏమి? నమ్మకం. ఒక్కొక్కటి ఇది ఇట్లా ఇది అట్లా. ఆ బిలీఫ్ సిస్టమ్ అంటే హిందూ కానీ క్రిస్టియన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బిలీఫ్ సిస్టమ్ నమ్మకం. క్రిస్టియన్ అంటే వాళ్ళు టైప్ వేరే, ముస్లిం అంటే సంస్కారం అంటే నంబర్ 1 మెమరీ రికార్డ్, నంబర్ 2 బిలీఫ్ సిస్టమ్. థర్డ్ వచ్చి ఏమంటే పర్సనాలిటీ. ఓ వ్యక్తి యొక్క పర్సనాలిటీ వాళ్ళ సంస్కారం ఎట్లుందో అట్లనే పర్సనాలిటీ. ఈ 3 స్వభావం అంటే ఆల్రెడీ తెలిసిన స్వభావం అంటే హ్యాబిట్స్, క్యారెక్టర్, బిహేవియర్. ఈ 3 కలిస్తే స్వభావం. మెమరీ, బిలీఫ్ సిస్టమ్, పర్సనాలిటీ ఈ 3 కలిస్తే సంస్కారం. సో మనం ఏం చేస్తామంటే బీకే నాలెడ్జ్కి వచ్చిన తర్వాత మన స్వభావం పరివర్తన అవుతుంది. మనం హ్యాబిట్స్ ఏముందో హోటల్ తినేది, సినిమా చూసేది, ఇదంతా ఏమంతా సిగరెట్ తాగేది, ఈ హ్యాబిట్ అంతా చేంజ్ చేస్తాం. ఎందుకు? ఇక్కడ వచ్చిన తర్వాత బ్రాహ్మణ్ కల్చర్ బీకే అయినాం కదా, బ్రాహ్మణ్ యొక్క కల్చర్ అడాప్ట్ చేస్తాం. సో బీకే అంటే ఏం చేయాలో మార్నింగ్ 4 o'clock అమితలు యోగం చేయాలా, మళ్ళీ టాయిలెట్ వెళ్తే స్నానం చేసుకోవాలా, రోజు క్లాస్ అటెండ్ చేయాలా, ఇంట్లో భోజనం హోటల్. ఈ సిస్టమ్ మన బ్రాహ్మణ్ యొక్క సిస్టమ్ మనం చేంజ్ అవుతూ ఉన్నాం. ఒక 6 months 1 year లోపల టోటల్ బీకే లైఫ్ స్టైల్ వస్తుంది మనకు. దానికి అర్థం ఏమంటే అసుర స్వభావం నుంచి దైవిక స్వభావం వస్తుంది. ఇది పరివర్తన. హిందీలో వచ్చి ఏమంటే పరివర్తన ఒకే వర్డ్స్ వాడతారు, ఇంగ్లీష్ 2. ఒకటి చేంజ్, ఇంకోటి ట్రాన్స్ఫార్మేషన్. చేంజ్ అంటే వేరే, ట్రాన్స్ఫార్మేషన్ అంటే వేరే. కానీ హిందీ 2 ఒకే. తెలుగు కూడా అదే కదా, పరివర్తన. అక్కడనే ప్రాబ్లం. ఈ నాలెడ్జ్కి వచ్చిన తర్వాత ఎంత పరివర్తన నా లోపల వచ్చింది అంటే స్వభావం పరివర్తన అయింది, సంస్కారం పరివర్తన. సంస్కారం ఆ తమో ప్రధాన సతో ప్రధానం కావాలి కదా, ఆ దైవిక సంస్కారం రావాలి కదా. సో స్వభావ పరివర్తన వచ్చిన తర్వాత మనం అనుకుంటాం, ఓ నా లోపల ఇన్ని పరివర్తన వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత పరివర్తన నా లోపల వచ్చిందంటే అవును వచ్చింది. ఈ బ్రాహ్మణ్ కల్చర్ అడాప్ట్ చేసుకుని దీనికోసం మనం చేంజ్ అయి వచ్చినాం. కల్చర్ చేంజ్ అయింది, ఇంకా సంస్కారం చేంజ్ కాదు. సంస్కారం చేంజ్ అయితేనే సత్యం వెళ్ళేకి మనం సాధ్యం. అప్పుడే దానికి ఎలిజిబుల్. ఇప్పుడేమో బాగా ఓకే, నో ప్రాబ్లం, రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది వేరే. కానీ చాలా ఇంపార్టెంట్. స్వభావ పరివర్తనతో ఏం జరుగుతుంది అంటే ప్రసంగ సంఘం ఏమో ఖుషిగా ఉండొచ్చు, నియమాలు అక్యురేట్గా మీరు వాడచ్చు. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ బాగా ఏదైతే నియమాలు ఇచ్చినారో ఆ నియమాలు మనం ఫాలో చేయాలంటే స్వభావ పరివర్తన చాలా ఇంపార్టెంట్. కానీ నియమాలు మాత్రం పరివర్తన చేస్తే పనికిరాదు. నియమం అనేది వేరే, శ్రీమత్ అనేది వేరే. శ్రీమత్ ఫాలో చేయాలి, నియమం ఫాలో చేస్తున్నాం కానీ శ్రీమత్ ఫాలో చేయాలి కదా. శ్రీమత్ అంటే ఏమి, నియమాలు అంటే ఏమి, దానికి తేడా ఉంది, అది తెలుసుకోవాలి ఫస్ట్. నియమాలంటే మన అలవాటు, మార్నింగ్ నుంచి నైట్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏమేమి చేయాలనేసి మనకు నియమం ఇచ్చినారు కదా. రోజు అమిత వేయడం, ఖచ్చితంగా లేయాలి, యోగం చేయాలి, మురళి క్లాస్ అటెండ్ చేయాలి, వంట చేసేప్పుడు బాగా చూపించేసి మళ్ళీ బాగా పోగు పెట్టాలి. ఇదంతా నియమాలు ఏమవుతుందో అన్ని, ఇదంతా నియమాలు. ట్రాఫిక్ కంట్రోల్ కానీ ఇదంతా నియమాలు. కానీ శ్రీమత్ అంటే ఆత్మాభిమాని కావాలి. ఎవరిని చూస్తేనే ఆత్మ బాయి దృష్టితో చూడాలి.
ఎవరితో మాట్లాడితే శుభభావన శుభకామనతో ఇదంతా వచ్చి శ్రీమత్. శ్రీమత్ అంటే ఆత్మ సంబంధించింది, నియమాలంటే శరీరం సంబంధించింది. దానికి బాగా శరీర నిర్వాహత్, ఇంకోటి ఆత్మ నిర్వాహత్. శరీరం నిర్వాహం చేయండి, దానికోసం ఏమేమి చేయాలో అది నియమాలు. మీరు ఇండియన్ కానీ, యూరోపియన్ కానీ, అమెరికన్ కానీ, రష్యా కానీ ఎక్కడన్నా శివ వచ్చే శ్రీమత్ డైరెక్షన్ వచ్చేందుకు కాదు. బ్రహ్మ బాబా దాది దీదితో అందరూ ఇచ్చే పాలనతో నియమాలు వచ్చి చేంజ్ అవుతుంది. శ్రీమత్ నో చేంజ్. సో ఆ నియమాలతోనే స్వభావ పరివర్తన, దాన్ని ఫాలో చేసేది స్వభావ పరివర్తన. అని సంస్కార పరివర్తన కావాలంటే శ్రీమత్ భక్తితో మనం ఫాలో చేయాలి. దానితోనే సంస్కార పరివర్తన వస్తుంది. ఎంత సంస్కార పరివర్తన అవుతుందో అంత ఆత్మ సత్వ ప్రధానం అవుతుంది. 63 జన్మలు చేసిన వికర్మ కానీ పాపం భస్మం అవుతుంది సంస్కార పరివర్తన చేసుకుంటే, లేదంటే. సో దీని గురించి డీటెయిల్గా ఒక 10 minutes అయిన తర్వాత ఎవరైనా వాటర్ కావాలంటే నీళ్ళు తాగండి. రీఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సంస్కార ప్రయత్నం చేసుకోవాలంటే ఏం చేయాలి, కర్మలకు ఆచరణ ఎట్లంతా మనం ఇంకా ఇప్పుడు ఏమో తక్కువ వస్తుంది. వినాశం దగ్గర వచ్చేప్పుడు అది కూడా చాలా ఫాస్ట్గా విపరీతంగా వస్తుంది. ఎందుకు? తొందరగా సెటిల్ కావాలి కదా. ఇప్పుడేమో టైం ఉంది, ఫ్రీగా సెటిల్ చేస్తున్నాం. ఆ లాస్ట్ మూమెంట్ వచ్చేప్పుడు టైం ఉండదు కదా, అది ఎట్లంతా సెటిల్ అవుతుంది. దాని గురించి కూడా ఈరోజు మనం ఏమి తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఒక్క పాయింట్ మాత్రం మీకు విచారాన్ని మనం చేసే కోసం చెప్తున్నాను. మనం చేసే ఒక్కొక్క పాపం కానీ వికరణం కానీ సంస్కారం ఎట్లా రికార్డ్ అవుతుందంటే లాంగ్వేజ్తో రికార్డ్ అయ్యేలేదు. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క జన్మంలో ఒక్కొక్క లాంగ్వేజ్ భాష మనం మాట్లాడతాం. మళ్ళీ ధర్మరాజు గురి వచ్చి లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడతారంటే అక్కడ నో లాంగ్వేజ్. మనం చేసే ఒక్కొక్క కర్మ ఎట్లా రికార్డ్ అవుతుంది ఆత్మలంటే ఒక్కొక్క సీన్ అట్లనే రికార్డ్ అవుతుంది. ఎవరన్నా నేను కొడితే ఆ సీన్ అట్లనే రికార్డ్ అవుతుంది. ఎవరితో ఏమో చెప్పి వాళ్ళ దుఃఖం వచ్చి ఏడుస్తుంటే ఆ సీన్ బై సీన్ ఆ చిత్రాలు సంస్కారాలు రికార్డ్ అవుతుంది. కానీ లాంగ్వేజ్ తో భాష ఏమి రికార్డ్ కాదు. ఒక జన్మ మీరు జన్మల్లో పుట్టినారు, అప్పుడు తమిళ, తెలుగు, కన్నడ, ఇండియన్ లాంగ్వేజ్ ఏం తెలియదు. అక్కడ ఏమంతా చేసినామో అదెంతప్పుడు రికార్డ్. ఆ సంస్కారం వచ్చి పిక్చర్ చిత్రాలు రూపంగా రికార్డ్ అయింది. ఆ రికార్డింగ్ అట్లే ఉంటుంది. ఎన్ని జన్మలు తీసుకుంటే ఇప్పుడు సాక్షాత్కారం అది వస్తుంది. ధర్మరాజు కూడా సెటిల్మెంట్ చేసే ముందర సీనరీ అన్ని సాక్షాత్కారం చూస్తాం మనం. లాంగ్వేజ్లో ఏం రాదు, భాష ఏం రాదు, చిత్రాలు వస్తుంది. అందుకే ఈరోజు బాగా మురళిలో ఏం చెప్పినా అంటే నా దగ్గర ఒక టీవీ ఉంది, ఆన్ చేస్తే చాలు మీరు అందరూ ఏమేమి చేసినా అన్ని నేను ఇక్కడే చూడవచ్చు. సూక్ష్మతను వచ్చి బాగా దగ్గర ఆ టీవీ, ఇది బయట ఉండే టీవీ లాగా నేను చెప్పి మళ్ళీ చదివి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా బాగా వచ్చిందంటే పరమాత్మ దగ్గర బాబా దగ్గర వచ్చి మన అందరూ హిస్టరీ జాగ్రత్త మొత్తం ఎట్లా మనం కంప్యూటర్లో టైప్ చేస్తే వాళ్ళ పేరుంటే అన్ని డీటెయిల్ వస్తుంది కదా. బ్యాంక్ డీటెయిల్ కావాలంటే ఐడి కార్డు ఒక నంబర్ కొడితే చాలా అన్ని వస్తుంది కదా. అట్లనే ఒక ఆత్మ గురించి తెలుసుకోవాలంటే శివబాబా ఆన్ చేస్తే పరమాత్మ ఆయనకి అన్ని 63 జన్మలు ఏదంతా ఏది చేసినా మొత్తం వస్తుంది.
ఆ లిస్ట్ మొత్తం ఆ చిత్రాలు మొత్తం వస్తుంది. చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. భక్తి మార్గం వచ్చి ఎట్లా వాళ్ళు చెప్తున్నారంటే, ఏమైనా శరీరం వదిలేస్తే డెత్ అయిన తర్వాత ఎక్కడ వెళ్తారు తెలిసిన, ఎక్కడ వెళ్తున్నారు అనేది వేరే మాట. కానీ తెలుగు మూవీలో చూపిస్తారు కదా, ఏం చూపిస్తారు అంటే చిత్రగుప్తును ఒకరు వస్తారు. ఆయన పని ఏం తెలిసిన, ఎవరెవరు ఏమేమి పాపం చేసినారో, ఎంత పుణ్యం చేసినారో అన్నీ రాసి పెట్టేది కదా చిత్రగుప్తుడు. ఆ చిత్రగుప్తుడు వచ్చి ఏం చేస్తారంటే అన్ని లెక్కాచారం, అకౌంట్ రిజిస్టర్ ఉంది ఆయన దగ్గర. ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్కరు ఏమంతా చేసినా మొత్తం చిత్రగుప్తు దగ్గర ఉంది. ఓకే, మళ్ళీ ధర్మరాజ్ అంటే యమధర్మరాజు అని చెప్తారు కదా. యమధర్మరాజు ముందర వచ్చి మనం వెళ్తే చిత్రగుప్తు ఏం చేస్తారు, ఫస్ట్ మనం చేసిన పాపం అంతా లిస్ట్, ఇదంతా ఏమేం చేసిన, మళ్ళీ ఇంత పుణ్యం చేస్తున్నారు ఆ లెక్క చూసి ఇప్పుడు స్వర్గం వెళ్ళాలన్నా నరకం వెళ్ళాలన్నా వాళ్ళు డిసైడ్ చేస్తారు. అవును కదా. వాస్తవంగా చిత్రగుప్తు అంటే దానికి అర్థం తెలిసిన అంటే ఎవరు రాసి పెడతారు, అట్లా ఎవరో ఒక వ్యక్తి మనం చేసే పాపం రాసి పెడతారంటే లేదు, అన్నీ మన సంస్కారం రికార్డ్ అయింది. ఒకప్పుడు క్యాసెట్ చూస్తున్నారు కదా, ఆడియో క్యాసెట్ 60 minutes 90 minutes ఉంది కదా. ఏ సైడ్ ఒక సాంగ్స్ వస్తుంది, బి సైడ్ వేరే వస్తుంది కదా. ఆ క్యాసెట్ వచ్చి మీరు మంచి ప్లేయర్లు వేస్తేమో టేప్ రికార్డులో అదే వస్తుంది. పానాసోనిక్, సోనీ మ్యూజిక్ సిస్టమ్ మీరు ఎక్కడైనా వేయండి, దాంట్లో ఏం రికార్డ్ అయితే అదే వస్తుంది కదా. అట్లనే మనం చేసిన పాపం కానీ పుణ్యం కానీ కర్మ మొత్తం సంస్కారం రికార్డ్ అయింది. ఎన్ని జన్మ ఎన్ని శరీరం అది క్రియేషన్ అయితే కూడా ఆ సంస్కారం ఉండేది ప్లే అవుతుంది. అప్పుడు వచ్చి క్యాసెట్ వచ్చింది, ఇప్పుడు పెన్ డ్రైవ్ లాస్ట్ టైం చెప్తారు కదా, దాంట్లో అన్ని రికార్డ్ చేసింది. ఎక్కడ వేసింది దాంట్లో ఏం రికార్డ్ అయింది అది అన్ని చూపిస్తుంది కదా, వస్తుంది కదా. సో వాస్తవం ఏమంటే చిత్రం అంటే చిత్రాలు అంటే పిక్చర్, చిత్ర గుర్తుంటే గుప్తంగా మనం చేసిన పాపం పుణ్యం ఒక చిత్రాలు సంస్కారాలు రికార్డ్ అయింది. దానికి చెప్పింది చిత్రగుప్తు. చిత్రగుప్తు అంటే ఇక్కడ సంస్కారం ఏదంతా చిత్ర రూపంలో మనం చేసిన పాపాలు పుణ్యాలు రికార్డ్ అయిందో అదే ఎవరు రైట్ ఎవరు లేదు, చిత్రగుప్తు లోపల ఉంటారు. అన్ని మెమరీ రికార్డింగ్ ఎక్కడంటే చిత్రగుప్తు ఇక్కడ ఉంటారు. ఆ సంస్కారం అన్ని రికార్డ్ అవుతుంది. మనం చేసిన పాపం పుణ్యం మొత్తం ఇక్కడే ఉంటుంది, ఇంకా ఎక్కడ లేదు. ఎవరు ఎక్కడ మా రిజిస్టర్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆ చిత్రాలు గుప్తంగా ఇక్కడ రికార్డ్ అయింది. మళ్ళీ ధర్మరాజు ఎంటర్ అయితే అన్ని రీప్లే అవుతుంది, అన్ని టీవీలో వస్తుంది. పెద్ద పెద్ద స్క్రీన్లు మనం చేసిన మొత్తం సాక్షాత్కారం మనమే చూస్తాం. వండర్ఫుల్. సో అందుకే చిత్రగుప్తు మాత్రం లేదు. యమధర్మరాజు కూడా ఏమి చూపిస్తారు, యముడు ఎట్లా వస్తారు, వాహనాలు ఏం చూపిస్తారు, ఎందుకు ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది కదా ఒడిశా, మోర్ దెన్ 300 people వదిలేసిన ఒకేసారి అంతమంది సరిగ్గా వదిలితే ఆయన ఎద్దుపైన వస్తే ఎంత స్లో కదా. అట్లీస్ట్ టీవీఎస్ 50 స్కూటర్ వెహికల్ ఏమన్నా మానధికారం ఉంటే ఈజీ కదా, ఆయన వచ్చి వెళ్ళేది. వాడడం పెట్టచ్చు కదా. సుబ్రహ్మణ్య స్వామికి ఏమి ఉంది, నవ్వులు కదా, అట్లా ఏమైనా పెట్టచ్చు కదా. ఎందుకు అది అంటే దాని యొక్క అర్థం ఏమంటే డెత్ అనేది అంత స్లోగా అందుకు వస్తుంది, మరణం అనేది ఇమ్మీడియట్ ఎవరికి రాదు. అందుకోసం యమధర్మరాజుకి అట్లా చూపిస్తున్నారు వెహికల్. తర్వాత ఆయన వచ్చి పాషాణం ఏం చెప్తారు, అది దానితో ఏమైనా ఆత్మను బందీ చేసి తీసుకుని వెళ్ళక అవుతుంది.
దాని యొక్క అర్థం ఏమంటే ఏం చెప్తారు దానికి అంటే బంధనాలు మొత్తం కట్ చేసే కోసం దాన్ని చూపిస్తారు. ఇది నేనున్నాను, నేను సరైన వదిలేస్తే నా కొడుకుకు తండ్రి లేదు, వైఫ్కి హస్బెండ్ లేదు, ఫాదర్కి సన్ లేదు, మదర్కి సన్ లేదు, నాతో ఏమంత సంబంధం ఉందో మొత్తం కట్ అవుతుంది కదా. దాన్ని కట్ చేసే కోసం ధర్మరాజు వచ్చి అది ఏం చెప్తారు దానికి యమవాసం చేస్తారు. కట్. నా ఫ్రెండ్కి ఫ్రెండ్ లేదు, నా కొలీగ్స్ లేదు, నా బాస్కు లేబర్ లేదు, అన్ని సంబంధం కట్ అవుతుంది కదా. ఇది అర్థం చూసుకోవాలి, ఇంకేం లేదు. సో అందుకే యమధర్మరాజా కానీ చిత్రగుప్త కానీ అందరూ ఇక్కడే ఉంటారు.